అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. నిన్ను ప్రేమించాను కాబట్టి నా వాళ్ళందరికీ బాధ కలుగుతుంటే చూస్తూ భరించాలా? ఇప్పుడు నీ సమస్య నా పుట్టుక, శివ మన ఇంటికి రావడమా? ఈరోజు శివ రావడం, అతను బావగారి మీద చేయి చేసుకోవడం నేను భరించలేకపోతున్నాను. మీ బావగారు నోటికొచ్చినట్టు మాట్లాడడం నేను సహించలేకపోతున్నాను. అందుకని శివ అతన్ని కొట్టడం తప్పు కాదంటావా? అతను పెరిగొచ్చిన వాతావరణానికి అది తప్పనిపించకపోవచ్చు, కానీ హై స్టేటస్ కి చెందిన మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరలా చేయడం ఎంతవరకు న్యాయమా అని. చూడు గౌరీ, నీతో నేను వాదించలేను. అసలు నీ బర్త్డే అన్న విషయం కూడా నాకు తెలియదు. అలాంటిది అతను తెలుసుకుని పువ్వులు తీసుకొని రావడం మాత్రం నాకు నచ్చలేదు. అది అతను చిన్నప్పటి నుంచి చేస్తున్న పనే. దయచేసి ఇక నుంచి మానేయమని చెప్పు, అది అందరికీ మంచిది. నీకొకటి, నాకొకటి, నీకొకటి, నాకొకటి. సరి సమానంగా పనిచేశాను శివ. ఇంకా దాచే ఉంటావు, చూపించు. నీకు నేను అబద్ధాలు ఆడేదానిలా కనిపిస్తున్నానా? ఆ మాటకు అంత గట్టి కొట్టాలా? నాకు కోపం వస్తే అంతే. దెబ్బ గట్టిగా తగిలిందా శివ? నా కోపం వచ్చినా ఏడుపొచ్చినా నీ దగ్గరే కదా చూపించేది శివ. సారీ. సారీ ఎందుకే? ఇప్పుడు నాకేటైందని? నాకేం దెబ్బ తగలేదు. కావాలంటే చూడు,
ఎటొచ్చి ఆడపిల్ల కొట్టిందే అని బాధపడ్డాను. మరిప్పుడు కొట్టింది మా గౌరేగా అని సరిపెట్టుకున్నాను. నిజమేలే గౌరీ, నీ కోపం వచ్చినా బాధ వచ్చినా నా మీదేగా చూపించేది. వజ్రపు టొంగరం. ఈ ఉంగరంతో ఏం చేయబోతున్నారో అర్థం కావడం లేదు. చెప్తా. ఇది మా వంశ పారంపర్యంగా వస్తున్న వజ్రపు టొంగరం. ఇది పోతే మా అమ్మగారు ఊరుకోరు. అదేంటండి, ఇది మన పెళ్లి రోజు చెన్నైలో కొన్న ఉంగరం కదా. ష్ మధ్యలో మాట్లాడుకో. నీ గదిలో మంచం పక్కన పెట్టి నీ ఉంగరాన్ని ఎవరో దొంగలిస్తారు. నువ్వు గోలగోల చేస్తావు, ఏడుస్తావు, ఇళ్ళంతా వెతుకుతారు. చివరికి దొరుకుతుంది. నాకు అర్థమైపోయింది, ఇది గౌరీ గదిలో దొరుకుతుంది అంతే కదా. నీలాంటి క్రిమినల్ బ్రెయిన్కి ఇంతకన్నా ఎక్కువ చెప్పాలా ఏంటి? అది సరే, దాని గదిలో ఎలా దొరుకుతుంది? ఎలాగేంటమ్మా, గౌరీ స్నానానికి వెళ్తుంది కదా, అది బాత్రూంలో ఉండగా ఈ నెల్లి బీరువాలో దాని బట్టల మధ్యన పెట్టేసొస్తారు. మనం ఇల్లంతా వెతుకుతున్నట్లు చేసి చివరికి మనం ఎక్కడ పెట్టామో అక్కడే వెతికి పట్టుకుంటాం అన్నమాట. దాంతో దాని దొంగతనం బయటపడుతుంది. ఇక మీదట మీ డాడీ దాన్ని ఏ రకంగానూ వెనకేసుకు రాలేరు. అది గుడిసెలు వెతుక్కుంటూ మళ్ళీ వెనక్కి పోవాల్సిందే. అయితే ఇంక ఆలస్యం ఎందుకు? అది స్నానానికి వెళ్ళగానే మీ పని కానిచ్చేయండి. జాగ్రత్త, దొరికిపోయారో మిమ్మల్ని ఇద్దరిని నేను కాపాడలేను. మరీ అంత శంకించకండి ఆంటీ. త్వరగా, నాకు జరగబోయేది తలుచుకుంటేనే ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ శ్రీమతి. చూడండి, నేను చెప్పగానే గొడవ స్టార్ట్ చేయాలి. ఉం? పద. వెళ్ళండి. అయ్యయ్యో, నా ఉంగరం పోయిందండి. వజ్రపు ఉంగరం కనిపించట్లేదండి. వజ్రపు ఉంగరం మమ్మీ మా అత్తగారు పెట్టారు. పుట్టింటికి వెళ్ళి పోగొట్టుకున్నానంటే ఎంత అప్రతిష్ట. ఆ, ఎవరైనా మన గదిలోకి వచ్చారా? లేక నువ్వే ఎవరి గదిలో కన్నా వెళ్ళి పారేసుకున్నావా? దానంతట అదైతే పరిగెత్తుకుపోదుగా. ఖరీదైన ఉంగరం నేనెందుకు పారేసుకుంటానండి? రూములో మంచం మీద పెట్టి స్నానానికి వెళ్ళి వచ్చి చూసేసరికి లేదు మమ్మీ. ఏడవకమ్మా, ఇంట్లోనే ఉంటుంది. అందరి గదిలో వెతకండి. ఈ ఇంట్లో ఎవరి బుద్ధులు ఎలా మారుతున్నాయో ఎవరికి తెలుసు? ఆ, మా గదంతా అంగుళం వెతికేసామంటీ. వంశీ గదిలో నేను వెతికాను, ఎక్కడా కనబడలేదు. ఇక మిగిలింది మీ గది, ఆవిడ గారి గది, అదే వర్ధన వాళ్ళ గది మమ్మీ. కావాలంటే నా గది కూడా వెతకండి, కానీ వాళ్ళ గది వద్దు. అదేమిటండి, ఇంటి యజమానులు మన గది వెతికిన తర్వాత వాళ్ళ గది వెతకూడదా? అది కొడుకు కోడలు ఉన్న గది. అక్కడ వెతకడం మనల్ని మనం అనుమానించుకున్నట్టు అవుతుంది. వర్ధన వింటే బాధపడతాడు, వద్దు. బాగుందండి వరుస. అందరికి ఓ న్యాయం, మీ కోడలికి మాత్రం ఇంకో న్యాయమా? ఏమైంది మావయ్య? నా వజ్రపు టొంగరం పోయింది. అందరి గదులు వెతికేశాం, ఇక మిగిలింది మీ గదే. మీ గదిలో వెతకడానికి మామ ఎందుకో అభ్యంతరం పెడుతున్నారు. అక్కర్లేదు, వెతకనివ్వండి మావయ్య, రండి. వద్దమ్మా, అది సరైన పని కాదు. కూతురు వజ్రపు ఉంగరం పుట్టింట్లో పోవడం మంచి పనేనా? పోతే పోయిందిలే మమ్మీ.
డాడీకి కోడలు గౌరవం ముఖ్యం. కూతురికి అత్తవారింట్లో ఎదురయ్యే అవమానం అసలు పట్టదు. అంతగా అయితే ఆ ఉంగరం లాంటిది మరొకటి కొనిపెడతాను. ఆ, అది మా వంశపారపర్యంగా వస్తున్న ఉంగరం మావయ్య. మా అమ్మ ఎంతో ప్రేమతో మంజుకి ఇచ్చింది. పర్వాలేదు, అందరి గదులు వెతికినప్పుడు మా గది ఎందుకు వదిలిపెట్టాలి? రండి చూడండి. అమ్మా గౌరీ, వెతకపోతేనే కష్టం మావయ్య. అందరికీ అనుమానంగా ఉంటుంది. వెతికేస్తే ఓ పని అయిపోతుంది. సరే అయితే భూషణం వెళ్ళి చూడు. ఏమిటండి దొరకలేదా? ఎంతసేపు వెతికినా ఏమీ దొరకలేదు. అయినా అక్కడ ఎందుకు ఉంటుంది? ఇప్పటికే చాలా అసహ్యంగా ప్రవర్తించారు. ఇక బయటికి రండి. అది కాదు నాన్న. ఏది కాదు? కింద పారేసుకున్నామేమో నన్ను వెతకాలి కానీ ఇలా అల్మర్లో వెతుకుతారా అసహ్యంగా? ముందు బయటికి నడవండి. ఇప్పుడు ఇక్కడ దొరికితే మీరేం చేస్తారు? ఎవరికే బుద్ధి పుడుతుందో మీకు తెలుసా? వైదేహి, ఇక్కడతో ఆపితే బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియటం లేదు. సరిగ్గా చూడండి. మరోసారి చూడ మంచు. ఆ, చూసింది చాలు గాని ఇక బయటికి వెళ్ళండి. క్షమించమ్మా, ఇలా జరుగుండాల్సింది కాదు. పర్వాలేదులే మావయ్య. వస్తూ పోతే ఎవరికైనా బాధేగా. క్షమాపణలు చెప్పింది చాలు గాని పదండి. వస్తువు ఎలా పోయిందో ఆలోచిద్దాం. ప్రాప్తం లేకపోతే పోతుంది. దానికి ఇంకా ఆలోచించడం ఎందుకంట? ఏమైంది? అక్కడే పెట్టానన్నారుగా. అదే నాకు అర్థం కావట్లేదు. పెట్టిన చోట వెతికాను. అమ్మో, అది నిజంగానే కొట్టేలేదు కదా. అసలే వజ్రపు ఉంగరం. నోరు ముయ్యండి. అసలే వ్యధ పని చేసి వచ్చారు. ఆయన గారు చూస్తే పెద్ద గొడవ అవుతుంది. పదండి. అయ్యగారు, కాఫీ తీసుకోండి. ఏమిటిది? ఇంత పెద్దింట్లో ఇంతలేసి చిన్న బుద్ధులుండడం నాకు విచిత్రంగా ఉంది బాబు. ఏమిటి రాధా? ఏమిటి నువ్వు అంటున్నది? ఈ ఇంటి కోడలంటే మహాలక్ష్మయ్య, వంశాన్ని నిలబెట్టే దేవత. గౌరమ్మ నిజంగా దేవత లాంటి మనిషి. ఆమె మీద దొంగతనం వేయాలనుకోవడం ఇంటికి మంచిది కాదయ్యా. గౌరీ మీద దొంగతనమా? ఎవరా పనిచేసింది? నీకు బాగా తెలిసే మాట్లాడుతున్నావా? ఇన్నేళ్ల నుంచి మీ ఇంట్లో పని చేస్తున్నాను. ఎప్పుడైనా మీ పెద్దాల విషయాల్లో కలగ చేసుకున్నానా బాబు? కానీ ఇవాళ ఆ భూషణం బాబు చిన్నమ్మగారు చేసిన పని కళ్ళారా చూసి కూడా కల్పించుకోకపోవడం పాపమనిపించింది బాబు. ఏం చూసావో కాస్త వివరంగా చెప్పు. నేనుంట్లో బాగోక ఆ స్టోర్ రూములో పొద్దున్నుంచి పడుకున్నాను బాబు. కానీ గౌరమ్మ ఒక్కరే ఏం తంటాలు పడుతున్నారో చూద్దామని
లోపలికొచ్చాను. ఎక్కడ దాచారు? నెమ్మది నెమ్మది. అరమరలో గౌరీ చీరల కింద దాచాను. ఈ దెబ్బతో మాంగారు ముందు దాని పరపతి హుళక్కే. సరే సరే, త్వరగా వచ్చేయండి. ఆ నిమిషంలో సోదా చేస్తే ఉంగరం నా దగ్గరే దొరికేది బాబు. నేను గౌరమ్మ కోసం జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడ్డాను. ఎవరూ లేని మా లాంటి పనోళ్ళను కూడా ఆ అమ్మ తన సొంత మనుషుల్లాగా ఆప్యాయంగా చూసుకుంటుంది. అందుకే గౌరమ్మను కాపాడడం కోసం ఇదంతా చేశాను. నన్ను పెద్ద మనసుతో క్షమించండి బాబు. ఎంత మంచి పని చేసావు రాధ. మేము వదిలేసిన భోజనంలో ఉప్పు తిన్న నీకే ఇంత నిజాయితీ ఉంటే ఈ ఇంటి మనుషుల్లో ఇంకెంత నిజాయితీ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు లేదు. నాకు ఈ ఉంగరం ఇచ్చి ఎంతో తెలివైన పని చేశావు. నువ్వేమీ తెలియనట్టే వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అలాగే బాబు. మావయ్య, మీకు పాలు తీసుకురానా? ఇప్పుడు వద్దమ్మా. మంజు, ఆ టీవీ పక్కన చూడు, ఏదో మెరుస్తోంది. ఏది? ఎక్కడా? అక్కడమ్మా. అరే, ఉంగరం చూసావా మంజు? ఇక్కడ పారేసుకుని ఎంత గోల్ చేసావో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే ఇలా జరిగేదా? ఒక్కొక్కరికి ఇంట్లో కొంచెమైనా శ్రద్ధ లేకుండా పోతుంది. అల్లుడు, మీ వంశపారంపర్యంగా వచ్చిన ఉంగరం ఎప్పటికైనా జాగ్రత్తగా దాచిపెట్టుకో. అక్కడికి ఎలా వచ్చింది? ఈ ఇంట్లో ఇంకా న్యాయం ధర్మం మిగులున్నాయి కాబట్టి వచ్చింది. ఎలా వస్తేనే ఇంకెప్పుడూ బుద్ధి తక్కువగా ప్రవర్తించకండి. అమ్మయ్యా, మొత్తానికి దొరికింది. అదే చాలు. అంతా మీ వల్లే. పదండి చెప్తాను. పదండి. ఉంగరం దొరకడం నాకెంతో సంతోషంగా ఉంది మావయ్య. లేకపోతే పాపం మంజులదిన ఎంత బాధపడేదో. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంతకాలం అంతా మంచే జరుగుతుందమ్మా. సో మన డైరెక్టర్స్ అందరూ వచ్చేసారు కాబట్టి ఇక మీటింగ్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటాను. నో,
కొంతసేపు వెయిట్ చేద్దాం, ఇంకా ఇద్దరు రావాల్సింది. ఆ, అందరూ వచ్చేసారుగా. మ్మ్. రాగౌరి అడుగు వచ్చేసారు.